హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సోషల్ మీడియా అంతా ఒకటే బస్. నిన్న జరిగిన ఐపీఎల్ ఆప్షన్ ఫిక్సింగ్ జరిగింది అని. సో ఫిక్సింగ్ ఎవరు జరిగింది? ముంబైకి ఆర్సీబీకి మధ్య ఓనర్స్ మధ్య ఫిక్సింగ్ జరిగింది అని. సో ఫిక్సింగ్ జరిగిందా జరగలేదా? సో జరగకపోతే ఆ రూమర్స్ ఎందుకు వస్తాయి? సో దానికి కావాల్సిన అంటే ఆ రూమర్స్ రావడానికి అలా వీడియో ఏంటిది? సో ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే మీరు ఆ వీడియో క్లిప్ చూడండి గాయ్స్, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. So please watch the clip. Indians at 5 crore 25, sold at 525. We do have a right to match option at 5 crore 25. Let's see what RCB. No, they do not to execute that option. The player stays with the Mumbai. వీడియో చూసారు కదా, వీడియో చూసినాక మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. బట్ నేనైతే మీకు ముందు చెబుతున్నాను, అయితే ఫిక్సింగ్ అయితే కాదు గైస్. అది అనుకోకుండా జరిగింది కానీ ఫిక్సింగ్ అయితే కాదు. నేను ఆప్షన్ మొత్తం లైవ్ చూసాను అనమాట. ఒక్క ఫ్రేమ్ వదలకుండా ఆప్షన్ మొత్తం లైవ్ చూశాను. సో నా లైవ్ చూశాను కాబట్టి నాకు తెలుసు. కొంతమంది ఏంటంటే ఆ 3 seconds క్లిప్ని ఏదైతే వాళ్ళు అలా మన ఆర్సీబీ ఉందో డైరెక్ట్ చూపించారు, అంబానీ గారు చెక్ చేసుకొని థ్యాంక్స్ చెప్పారు. ఆ క్లిప్ని పట్టుకొని ఫిక్సింగ్ అని చెబుతున్నారు. కానీ మొత్తం లైవ్ చూస్తే మాత్రం ఫిక్సింగ్ అని మీకు ఎక్కడ అనిపించదు గైస్. నేను చూసాను కాబట్టి చెబుతాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఇప్పుడు మీకు ఎందుకు ఫిక్సింగ్ కాదంటున్నాను అని. సో కానీ నా ఒపీనియన్, ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. సో మీరు క్లిప్ చూస్తారు కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ సినారియో ఏంటిది? ఫస్ట్ అయితే విల్ జాక్స్ని లాస్ట్ ఇయర్ 2024 ఆర్సీబీ తరఫున సూపర్గా ఆడారు. ఈ ఆర్సీబీ తరఫున సెంచరీ చేశారు. ఓపెనింగ్ వచ్చిన బాగా స్కోర్ చేశారు తక్కువ బాల్స్లోని. అండ్ ఆడిన కొన్ని మ్యాచ్లోని ప్రూవ్ వెల్, చాలా బాగా ఆడి మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు ఆర్సీబీ తరఫున. సో ఆర్సీబీ ఆ చిన్నస్వామి స్టేడియంకి ఆర్సీబీకి విల్ జాక్స్కి పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అనమాట ప్లాట్ఫామ్. సో అందరూ ఏమనుకున్నారంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అయినా, అందరూ సిఎస్కే ఫ్యాన్స్ అయినా, ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ ఒకటే అనుకున్నారు, కన్ఫామ్గా విల్ జాక్స్ని ఆర్సీబీ రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆర్సీబీ దగ్గర చాలా మనీ ఉన్నాయి, ఎప్పటికీ చాలా పరిస్థితి. ఆ పరిస్థితి విల్ జాక్స్ని సింపుల్గా తీసుకోవచ్చు. అనుకున్న టైంలో ఏం జరిగిందంటే ఇప్పుడు అనమాట, ఇక్కడ నుంచి జాగ్రత్త చేయండి గైస్. అనుకున్నారు, బట్ 5.25కి ముంబై విల్ జాక్స్ని బిడ్ చేసింది. ఆర్టీఎం కార్డు యూజ్ చేసి ఆర్సీబీ తీసుకోవచ్చు. ఆర్సీబీ దగ్గర ఆర్టీఎం కార్డు ఉంది, మనీ ఉన్నాయి. సో తీసుకోలేదు. ఎందుకు తర్వాత చెప్తారు అనమాట. సో తీసుకోకుండా ఏం చేశారంటే ఆర్టీఎం కార్డు యూజ్ చేసుకోకుండా మేము తీసుకోమని చెప్పడం వల్ల ముంబై 5.25కి విల్ జాక్స్ని దక్కించుకుంది. సో ఇది దక్కించుకున్నాక ఇది కంప్లీట్ అయిపోయినాక మన అంటే అక్కడ వదిలేస్తే అయిపోయేది అనమాట. ఈ వచ్చేసే కాదు ఏంటి, ఇలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యే కాదు. దాని తర్వాత మన ఆర్సీబీ ఓనర్ గారు డన్ చెప్పడం వల్ల, అంబానీ గారు వచ్చి హక్ చేసుకోవడం వల్ల స్టార్ట్ అయిందనమాట మెయిన్. సో దీనికంటే ముందు ఒక సిచ్యువేషన్ జరిగింది గైస్. అది మీకు తెలిస్తే మాత్రం మీరు ఇది ఫిక్సింగ్ అనుకోరు. చాలా మంది ఫిక్సింగ్ అనుకోరు కూడా. ఎందుకంటే ముందు జరిగిన సినారియో ఏంటంటే టిమ్ డేవిడ్ ఇక్కడ కీ రోల్ అనమాట. టిమ్ డేవిడ్ అంటే కీ రోల్ ఎందుకు అంటున్నానంటే, టిమ్ డేవిడ్ ఇంతకుముందు ఎంఐలో ఆడారు. సో ఎంఐ ఇప్పుడు రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేయడం వల్ల 3 CRకి ఓన్లీ 3 CRకే ఆర్సీబీ దక్కించుకుంది టిమ్ డేవిడ్ని. అప్పుడు ముంబై కూడా ఆర్టీఎం కార్డు యూజ్ చేసుకోలేదు, ఎందుకంటే టిమ్ డేవిడ్ని వద్దనుకున్నారు వాళ్ళు, వీళ్ళు తీసుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. టిమ్ డేవిడ్ కూడా ఫారెన్ ప్లేయర్, ఆడియేటర్. మన అందరికీ తెలుసు ఎంత బాగా ఆడతారు. ఇంతకుముందు అమ్మాయికి సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్లు గెలిపించారు కూడా పాస్ట్లో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి గైస్. ఇప్పుడు ఆల్రెడీ టిమ్ డేవిడ్ ఉన్నారు ఆర్సీబీ దగ్గర, మంచి ఫినిషర్, ఫారెన్ ప్లేయర్. ఆల్రెడీ ఫారెన్ ప్లేయర్స్ ఇద్దరు వచ్చారు. ఇంతకుముందు లివింగ్స్టన్ తీసుకున్నారు. అంటే బౌలర్ కూడా ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు ఆల్రెడీ చాలామంది. ఇప్పటికీ ఆర్సీబీ తరఫున ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు, ఆడిటర్ ఉన్నారు, లివింగ్స్టన్ ఉన్నారు, టిమ్ డేవిడ్ ఇద్దరు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి గైస్. ఇప్పుడు జరిగిన సినారియో ఏంటంటే విల్ జాక్స్ ఫారెన్ ప్లేయర్, ఆడిటర్. సో విల్ జాక్స్ని తీసుకుని ఇక్కడ ఏం చేసుకోలేదు. ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు దగ్గర, లివింగ్స్టన్ ఉన్నారు, టిమ్ డేవిడ్ ఇద్దరు ఉన్నారు. కాబట్టి వాళ్ళు విల్ జాక్స్ని వద్దనుకున్నారు. మీరు బాగా ఏనండి గైస్. టిమ్ డేవిడ్ తీసుకోలేదు. ఇంతకుముందు టిమ్ డేవిడ్ తీసుకున్నారు కాబట్టి ఆర్సీబీ విల్ జాక్స్ని వద్దనుకుంది. ఒకవేళ టిమ్ డేవిడ్ని తీసుకోకపోతే ఆర్సీబీ విల్ జాక్స్ని కన్ఫామ్గా తీసుకునేది. సో ఈ కారణం చేతే విల్ జాక్స్ని తీసుకోలేదు, అంతేగాని ఫిక్సింగ్ అనేది ఏం కాదు. అక్కడ జరిగిన సినారియో దానికోసం మాత్రమే ఆర్సీబీ విల్ జాక్స్ వద్దనుకుందని, కానీ లేకపోతే ఫిక్సింగ్ అనేది ఏం కాదు. సో ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇదైతే గైస్ నా ఒపీనియన్ అనమాట. ఫిక్సింగ్ కాదని చెప్పడానికి ప్రూఫ్స్ ఇవి. సో ఫిక్సింగ్ అనే ఆరోపణలు ఎందుకు వచ్చాయి అని అంటే దీనికి ఇంకో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి గైస్. ఒకటైతే విల్ జాక్స్ మంచి ప్లేయర్, లాస్ట్ ఇయర్ బాగా ఆడారు, ఫ్యాన్స్ మొత్తం డిమాండ్ చేస్తారు విల్ జాక్స్ కావాలి 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 అని. బట్ మన దగ్గర మనీ ఉన్నాయి, ఆర్సీబీ దగ్గర చాలా అంటే చాలా పరిస్థితి ఉంది, ఆర్టీఎం కార్డు ఉంది. సింపుల్గా 5 CR అంటే చాలా తక్కువ మనీ వాళ్ళకి. సో తీసుకోవచ్చు, బట్ తీసుకోలేదు. అదొక ఫస్ట్ పాయింట్ రూమర్స్ రావడానికి. సెకండ్ పాయింట్ ఏంటంటే ముంబై దగ్గర తక్కువ ఉన్నాయి అనమాట. అంటే 10 CR లోపే ఉన్నాయి. అప్పటికి
అట్ ద టైమ్ ఆఫ్ వాళ్ళు ఏ టైం అయితే విల్ జాక్సన్ బిట్ చేశారో ఆ టైం దగ్గర ముంబై దగ్గర కొంచెం మనీ మాత్రమే ఉన్నాయి, 10 CR లోపే ఉన్నాయి. సో ఒకవేళ ఆర్సీబీ మాత్రం ATM కార్డ్ యూజ్ చేస్తే విల్ జాక్సన్ దక్కించుకోవాలంటే ముంబై వాళ్ళు సింపుల్గా ఒక 7 వరకు బిట్ చేయాలి. 7 CR దాకా బిట్ చేస్తే రిమైనింగ్ మనీ అంతా అరౌండ్ 3 CR 4 CR ఉంటాయి. సో బట్ ఆ మనీతో వాళ్ళు మంచి ప్లేయర్స్ కొనలేరు, ఓన్లీ ఒక దేశీ ప్లేయర్ కొనుక్కోవచ్చు అంతే. సో ఆ థాట్ వల్ల అర్థం చేసుకోండి గైస్, ఒకవేళ కొంటే ముంబై దగ్గర మనీ అయిపోతాయేమో అందుకే ATM కార్డ్ యూజ్ చేయలేదు అని ఫ్యాన్స్ అనుకోవడం వల్ల రూమర్ స్ప్రెడ్ అయింది. ఇది సెకండ్ సినారియో. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇది మెయిన్ అనమాట. అసలు అంతా అయిపోయినాక అంతా వదిలేస్తే నార్మల్గా వీళ్ళు వద్దని చెప్పారు, అన్సోల్డ్ వద్దు ATM కార్డ్ యూజ్ చేయలేదు, వాళ్ళు తీసుకున్నారు, అక్కడితో అయిపోయి ఉంటే బాగుండేది. బట్ లాస్ట్ 3 seconds ఏదో జరిగిందో వీళ్ళు ఓకే చెప్పడం కానీ వాళ్ళు చెక్ చేసుకోవడం కానీ ఇది To match option. No, they do not want to execute that option. 525. Sold. దీనివల్ల మనకి స్ప్రెడ్ అయింది అనమాట రూమర్స్. సో బేసికల్గా జరిగిందంటే ఒక ముక్కలు చెప్పాలంటే గైస్, ఆల్రెడీ ఆర్సీబీ వాళ్ళు లివింగ్స్టన్ తీసుకున్నారు, టిమ్ డేవిడ్ని తీసుకున్నారు, ఫారెన్ ప్లేయర్స్ వద్దు హిట్టర్స్ వద్దు అనుకున్నారు కాబట్టి విల్ జాక్సన్ తీసుకోలేదు. ఆ టైంలో ఏంది ముంబై దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి, సో తక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి ATM కార్డ్ యూజ్ చేయలేదు. ముందే మాట్లాడుకొని వీళ్ళు తక్కువ డబ్బులకే విల్ జాక్సన్ ఆర్సీబీ ముంబైకి రిలీజ్ చేసింది అనుకోవడం వల్ల స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ షేక్ అండ్ తెచ్చుకోవడం వీళ్ళంతా ముందే జరిగింది, అనుకొని చేసుకున్నారు అనుకోవడం వల్ల మీకు రూమర్ స్టార్ట్ అయింది. కానీ ఇది 100% ఫిక్సింగ్ అయితే కాదు గైస్, నార్మల్గా అనుకోకుండా కోయిన్సిడెన్స్ జరిగింది అంతే. ఇది నా పర్సనల్ ఒపీనియన్ గైస్, మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. నాకు అనిపించింది నేను చెప్పాను. అండ్ నేను ముంబై ఫ్యాన్ని కాదు, ఆర్సీబీ ఫ్యాన్ని కాదు, నేను CSK ఫ్యాన్ని. ఇప్పుడంతా విన్నారు కదా, మీ యొక్క ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. అండ్ ఎప్పటికీ లవ్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై అండ్ లవ్ యూ ఆల్.